రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా ఆ భేటీ తన జీవితంలో ఎప్పటికీ మరువలేని మధురమైన క్షణంగా నిలిచిపోతుందన్నారు శ్రీనివాస వర్మ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన ప్రధాని ఆశీస్సులు, స్ఫూర్తి, మార్గదర్శకత్వం ప్రజాసేవలో మరింత అంకిత భావంతో పనిచేసే శక్తిని అందిస్తాయని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శ్రీనివాస్ వర్మ కలిసి ఆశీస్సులు అందుకున్నారు. దేశ భద్రత, జాతీయ సమైక్యత, సుస్థిర అభివృద్ధి పట్ల అమిత్ షాకు ఉన్న అచంచలమైన అంకిత భావం దేశానికే స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్న అనంతరం కుమారస్వామి స్వయంగా శ్రీనివాస వర్మ నివాసానికి విచ్చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక భూపతిరాజు శ్రీనివాస వర్మకు దేశవ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లోక్సభ, రాజ్యసభ ప్రముఖులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి తదితరులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీ భవన్ ఎదుట భూభారతి, FTS ఉద్యోగ